137వ కీర్తన 4వ వచనం. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. యూదులు సంగీత ప్రియులు. వారు గొప్పగా పాటలు పాడేవారు. వారు పాటలు పాడుటను మాత్రమే కాదు గాని వారు దేవుని యొక్క సన్నిధికి సంబంధించిన ఒక గ్రహింపును పెంపొందించారు. వారు ఎక్కడ పడితే అక్కడ పాడలేరు. వారు బబులోనుకు చెరగా కొనుపోబడినారు. వారితో వారి తంతి వాయిద్యాలను తీసుకుని వెళ్ళారు. అక్కడి వారు వారిని వాయిద్యాలతో పాడమని కోరారు. అయితే వారు అలా పాడలేరు. వారి వాయిద్యాలను చెట్లకు తగిలించారు. వారి పాటలు సియోనుకు చెందినవని, వారు దేవునికి చెందినవారని వారు చెప్పారు. ఒక అన్యుల దేశంలో వారు వారి పాటలను పాడలేరు. దేవుని సన్నిధిని అనుభవించని స్థలంలో వారు పాడలేరు. ప్రతి స్థలంలోనికి మనం వెళ్ళి ప్రార్థించలేము. అక్కడ చీకటికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాల్లో నీవెంతైనా ప్రయత్నించవచ్చు కానీ ప్రార్థనాత్మను పొందుటకు కష్టముగా ఉంటుంది. కొంతమంది భక్తిగల మన బాలికలు తమ ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రార్థించలేమని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు దాని గురించి కోప్పడతారు. అయినప్పటికీ అక్కడ ఒక సత్యం ఉన్నది. దేవుని సన్నిధి లేని చోట నీవు ప్రార్థించలేవు. ప్రాణవాయువుతో అనగా ఆక్సిజన్తో మేము ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రాణవాయువు ఉన్న ఒక జాడీలో మండుచున్న ఒక చిన్న పదార్థాన్ని ఉంచినట్లయితే అది ఇంకా ఎక్కువగా మండుతుంది. మరియు దానిని ఒక నత్రజని ఉన్న జాడీలో పెట్టినట్లయితే ఆ చిన్న మంట కనిపించకుండా పోతుంది. ప్రతి చోట నీవు ప్రార్థించలేవు. దేవుని పిల్లల సమూహంలో ఒక చిన్న మంట పెద్ద మంటగా తయారవుతుంది. నేను ఒక పత్రిక చదువుచున్నాను. అందులో ఈ విధంగా చెప్పబడింది: బ్రదరన్ సంఘము ఉన్న పట్టణంలో ఉపాధి కలిగి ఉంటాము అని. అది సరైనదే. వారు ప్రార్థించే గుంపు. నేను బాలునిగా ఉన్నప్పుడు వారు పాడుటను గమనిస్తూ ఉండేవాడను. వారు పాడుటను ఎక్కువగా ప్రేమించేవారు. నేను ఆత్మలో వృద్ధి చెందినప్పుడు పాడుచున్నట్లు నేను భావించేవాడను. కొన్ని సంఘముల ప్రార్థన నాకిష్టం. వారు ప్రాణవాయువు గల జాడీల వలె ఉంటారు. ఇప్పుడు మేము చెన్నైలోని తాంబరమునకు వెళుచున్నాం. మీలో చాలామంది అక్కడ ఉండాలని కోరుచున్నారు. మీరు అక్కడ ఉండుట వలన ప్రాణవాయువు యొక్క తీవ్రత చిన్న మంటను పెద్దగా మండునట్లు చేయును. మీరు మాతో ఉండుట సహాయముగా ఉండును. నేను ప్రసంగించుట లేదు, నేను వేదిక మీద ఉండను, కాబట్టి నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని చెప్పొద్దు. అయితే మీ హృదయం మాతో ఏకమై ఉన్నది. మీ తలంపులు మాకు సహాయకరంగా ఉన్నాయి. మీ తలంపుల ద్వారా మీరు వెలుగుగా ఉన్నారు. యేసు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన దేవుని యొక్క తలంపై ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఆ తలంపు చుట్టూ ప్రకాశిస్తూ ఉండినది. దేవుని యొక్క తలంపుతో లాజరు ఇల్లు నింపబడి ఉన్నది. అది ఎంత గొప్ప తలంపై ఉన్నది! అది ఎంతగా ప్రేమించు తలంపుగా ఉన్నది! అది మరణము మరియు సమాధి యొక్క శక్తిని ఓడించుటకైన ప్రదర్శన. అది లోకము ఇంతకు ముందెన్నడూ చూడని దేవుని యొక్క శక్తిని గూర్చిన ప్రకటన.